అండ్ కొంతమంది అంటూ విన్నాను లైక్ టైమ్ టు టైమ్ తినకపోతే గ్యాస్ట్రిక్ హ్మ్. ప్రాబ్లమ్స్ హ్మ్. వస్తాయి. హ్మ్. అండ్ చాలా మందిలో కూడా ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ హ్మ్. హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుందంటారు? టైమ్ టు టైమ్ తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది అనేది శుద్ధ అబద్ధం. ఓకే. అది జీరో. దాంట్లో ఎటువంటి ఇది లేదు. హ్మ్. పాతకాలంలో మనం అడవుల్లో ఉండేటప్పుడు మనకు రోజు ఫుడ్ ఉండేది గాదు. హ్మ్. మేబీ వారానికి 3 పూటలో, 4 పూటలో దొరికేది. హ్మ్. అది పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్సు, రాత్రి మళ్ళీ భోజనము ఇట్లా ఎవ్వడు తినలేదు మన పూర్వీకులు. హ్మ్. వారానికి 3 సార్లో, 4 సార్లో ఆహ్, అట్లా దానికి డిజైన్ అయిన డీఎన్ఏ మన డీఎన్ఏ. హ్మ్. దాన్ని మనం తీసుకొనొచ్చి టైం అని జెప్పి, పొద్దున ఒకసారి తినాలని జెప్పి, మధ్యాహ్నం తినాలని జెప్పి, సాయంత్రం తినాలని జెప్పి, రాత్రి తినాలని జెప్పి, మధ్య మధ్యలో తినాలని జెప్పి, ఇట్లా చెత్త రూల్స్ అన్నీ అంటే, ఈ రూల్స్ అన్నీ ఎవరు పెట్టారంటే, కార్పొరేట్ కంపెనీస్ ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ చేసే కార్పొరేట్ కంపెనీసు అడ్వర్టైజ్‌మెంట్లు చేసి లేకపోతే ఒక ఆయిల్ కంపెనీ, ఆయిల్ సేల్ చేసే కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్ చేసి ఏంటంటే, ఫ్రీక్వెంట్‌గా తినడం అనేది స్టాండర్డ్ అని చెప్పి మన బ్రెయిన్‌లో మొత్తం ఆహ్, ఆహ్, పాతేశారు. పాతేశారనమాట. అది చాలా తప్పు. హ్మ్. మనం ఎప్పుడు తినాలి అంటే, ఫుడ్ ఉన్నప్పుడు తినాలి. ఆకలేసినప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. 2012 నుంచి 2012 జూలై నుంచి ఇప్పుడు వరకు హోమ్‌మేడ్ తీసుకుంటా. అంటే 1 మీల్ ఏ డే. రోజుకి ఓన్లీ ఒక్క పూట మాత్రమే తింటాను. ఓకే. అది కూడా ఎప్పుడు ఫుడ్ దొరికినప్పుడు కాదు. నాకు టైం ఉన్నప్పుడు తింటాను. హ్మ్. పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు. 11 టు మోస్ట్ ఆఫ్ ది డేస్‌లో 11-6:30 మధ్యలో ఒక్క పూట తింటాను. అది హుహు. ఒకరోజు పొద్దున్న తింటాను, ఒకరోజు మధ్యాహ్నం తింటాను, ఒకరోజు రాత్రి తింటాను. అలా ఉంటుందనమాట. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది డేస్ అలా నాకే ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఎప్పుడైతే మనం ఇంత ఫుడ్ తింటామో, ఫ్రీక్వెంట్‌గా తింటామో అందువల్లే వస్తుంది తప్పితే, కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి అని ప్రపంచంలో రూల్ ఎక్కడా లేదు. హ్మ్. ఏ జంతువు కరెక్ట్ టైంకి ఫుడ్ తినదు. హుహు. హ్యూమన్ బీయింగ్ కూడా తినేవాడు కాదు. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుంది? చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం కదా ఇప్పుడు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ తినడం, హ్మ్. ఫ్రీక్వెంట్‌గా తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, టైం గాని టైముల్లో తినడం. హ్మ్. వీటి వల్ల వస్తుంది తప్పితే, ఇర్రెగ్యులర్ టైమ్‌లో తింటే ఎప్పటికి రాదు. ఎప్పుడైతే ఓకే. ఇంత ఫ్రీక్వెంట్‌గా ఓకే. తింటారో ఇంత అంటే న్యాచురల్ ఫుడ్ గాకుండా మొత్తం కెమికల్ ఫుడ్స్ తింటారో, హ్మ్. ఎప్పుడైతే లైఫ్‌లో స్ట్రెస్ ఉంటుందో, అసలు డైజెస్టివ్ సిస్టమ్ కనీసం రెస్ట్ ఇవ్వరో, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తప్పితే హ్మ్. టైంకు తినాలనే కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఇక్కడ లేదు. లేదనమాట. ఓకే. ఓకే. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వన్స్ వచ్చేసిన తర్వాత దాన్ని తగ్గించుకోవడం ఎలా అంటారు మరి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్‌లో డెఫినిట్‌గా చేంజెస్ తీసుకొని రావాలి. హ్మ్. నేను ఇందాక చెప్పినట్టు 11:00 నుంచి 6:00 లోపల తినడం అనేది మంచిది. ఒక మీల్ తింటారా? 2 మీల్ తింటారా? అనేది. ఇంకోటేంటంటే ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. ఇప్పుడు తింటే మళ్ళీ మధ్యాహ్నం తినండి, మళ్ళీ ఈవినింగ్ తినండి. లేకపోతే రోజుకు 3 పూటలు తినండి ఓకే. 2 పూటలు తింటే మంచిది. ఒక పూట తింటే ఇంకా మంచిది. ఒక హ్మ్. పూట గనక తినగలిగితే. ఎంత అంటే ఒక మీల్ టు మీల్ ఎంత డ్యూరేషన్ ఉండాలంటారు? ఎంత వీలుంటే అంత మంచిది. సో, ఓకే. దేర్ ఈస్ నో మనకి హ్మ్. ఏది ఈ విధంగా 4 నార్మల్. గంటలుండాలి, 6 హ్మ్. గంటలుండాలని రూల్ ఎక్కడా లేదు. రైట్? మీరు ఈరోజు తింటారు. హ్మ్. రేపు మళ్ళీ అదే టైంకి తినండి. ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. సో, ఈ టైంలో తినాలి, ఇప్పుడే తినాలి అనేది రూల్స్ అన్నీ రూల్ ఏం ఏం లేవు. లేదు. అది మనకు తెలియకుండా మనము ఈ కార్పొరేట్ కంపెనీలు మనకు అలవాటు చేసింది తప్పితే హ్మ్. దాంట్లో ఎటువంటి నిజం అంటూ లేదనమాట. లేదు.